తాత ఇప్పుడు ఏ కథ చెప్పబోతున్నావు? ఇవాళ నేను చెప్పబోయే కథ ఏంటంటే ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ. ఈ టైంలో ఎవరబ్బా? ఏదో తెలియని నంబర్ లాగా ఉంది. వాట్? ఓ మై గాడ్. హలో, రాజువేనా మాట్లాడేది? మేము స్పెషల్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ నంబర్ మీద చాలా ఫిర్యాదులు వచ్చాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. కంప్లైంట్ సార్ నేను ఇలాంటి తప్పు చేయలేదు సార్. అయితే 25,000 రూపాయల జరిమానా కట్టండి. మీ బీఫ్ కేసుల మీద తెస్తాం. పోలీసులు ఇలా డబ్బులు అడగరే, ఒకసారి చెక్ చేద్దాం. సార్ నాపై నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తారా కొంచెం? అంటే అది కాబట్టి మిత్రులారా, ఎల్లప్పుడూ ఈ 3 ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి. 1. ఇలాంటి ప్రమాదకరమైన కాల్స్ ను వెంటనే కట్ చేయండి. 2. మీ వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. 3. అపరిచిత వ్యక్తుల నుంచి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి 1930 నంబరుకు ఫిర్యాదు చేయండి. మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా సైబర్ సంబంధిత ఫిర్యాదుల కోసం అదనంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ కూడా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. అప్రమత్తంగా ఉండండి, ఆనందంగా ఉండండి.